ప్రియ శ్రోతలు, మనం ఈ రోజున నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం వినబోతున్నాము. నెహెమ్యా 6వ అధ్యాయం 1వ వచనం నుండి నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో గోడల నిర్మాణం పూర్తి అవుతుంది. 1 నుండి 14 వచనం వరకు శత్రువుల కుట్రలను గురించి చెప్పబడింది. సన్బల్లటు, టోబియా, గెషెము అనే దుష్టత్రయం సైతానీయ ప్రవృత్తి గలవారు. వీరు ముగ్గురూ ఏకీభవించి నెహెమ్యాను పనిచేసే స్థలం నుంచి దూరంగా తీసుకుపోవాలని విఫల ప్రయత్నం చేశారు. ఓనో మైదానానికి రమ్మని ఆహ్వానించారు. వివరాలు వినండి. నేను ఇంకా గుమ్మాలకు తలుపులు నిలపకముందుగా, దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా, సన్బల్లటు, టోబియా, అరబ్బీయుడైన గెషెము, మా శత్రువులలో మిగిలిన వారు విన్నారు. ఈ దుష్టత్రయానికి కంగారు పట్టుకుంది. గోడల పని పూర్తి కాకుండా ఆపాలని ఎంతో విఫల ప్రయత్నం చేశారు. ఇప్పుడు నెహెమ్యా సౌశీల్యాన్ని ముట్టడిస్తున్నారు. పుకార్లు పుట్టిస్తున్నారు. మోసం చేస్తున్నారు. నెహెమ్యా ఈ శత్రువుల కుతంత్రాలకు ఏమీ బెదరలేదు. దేవునిపై భారం వేసి తనకు అప్పగించబడిన పని నమ్మకంగా చేస్తున్నాడు. నిరాధారమైన నేరారోపణలను అతడు లెక్క చేయలేదు. సన్బల్లటు, గెషెము నాకు ఏదో హాని చేయడానికి ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామాలలో ఒకదాని దగ్గర మనము కలుసుకుందాము రండి అని నా వద్దకు వర్తమానం పంపారు. అందుకు నేనన్నాను, నేను చేసే పని గొప్పది. దానిని విడిచి మీ వద్దకు రావటానికి నేను దానిని ఎందుకు ఆపాలి? నేను రాలేను అని చెప్పడానికి దూతలను పంపాను. ఈ విధంగా 4 సార్లు వర్తమానం పంపారు. ఆ ప్రకారమే నేను మళ్లీ ప్రత్యుత్తరమిచ్చాను. అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా వద్దకు పంపాడు. ఆ ఉత్తరంలోని విశేషాలు ఏవనగా, వారిపైన రాజుగా ఉండాలని నీవు ప్రాకారం కడుతున్నావని, ఈ హేతువు చేతనే నీవు యూదులు రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచిస్తున్నావని, యూదులకు రాజుగా ఉన్నావని నిన్ను గూర్చి ప్రకటన చేయటానికి యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించావని రాజుకు ఈ సంగతులు తెలుపుతాము. అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేస్తాము రండి. ఇది అన్యజనుల సంగతి. అది గేషెము చెబుతున్న మాట. ఈ పని చేయలేకుండా మేము అశక్తులమవుతామనుకొని వారందరూ మమ్ములను బెదిరించచూచారు. కాని నేను అతనికి వర్తమానము పంపాను. ఇటువంటి కార్యాలను మేము ఎంతమాత్రము చేసేవారము కాము. వీటిని మనస్సులో నీవే కల్పించుకున్నావు. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచు. ఆ రోజుల్లో మలాకీ మొదలైన ప్రవక్తలు సేవ చేశారు. మెస్సియా వస్తాడని ప్రకటించారు. నెహెమ్యా తానే ఆ మెస్సియాను అంటున్నాడని సన్బల్లటు అభియోగం. పారసీక రాజుకు నిన్ను గురించి ఫిర్యాదు చేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు. సన్బల్లటు తెరిచిన ఉత్తరం పంపించాడు. అంటే ఈ సంగతి అందరికీ తెలియాలి అని అతని ఉద్దేశ్యం. సన్బల్లటు అభియోగాలన్నీ అబద్ధాలు. నెహెమ్యా వాటిని గురించి ఏమీ పట్టించుకోలేదు. 10వ వచనం, అటు తరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చాను. అతడు బయటికి రాకుండా నిర్బంధించబడ్డాడు. అతడు చెప్పాడు, రాత్రికాలమందు నిన్ను చంపడానికి వారు వస్తారు గనుక దేవుని మందిర గర్భాలయములోనికి మనము పోయి తలుపులు వేసుకుందాము రా. షెమయా దేవుని నుండి వర్తమానం వచ్చినట్లు నెహెమ్యాకు వినిపించాడు. ప్రాణాపాయం కలగబోతోంది గనుక ఆలయంలో నీవు దాక్కో అని షెమయా అనే ప్రవక్త నెహెమ్యాకు చెప్పాడు. నెహెమ్యా శత్రువు కుతంత్రాలను పసికట్టాడు. ఇది శత్రువు యొక్క మరో పన్నాగం అని నెహెమ్యాకు వెంటనే తెలిసిపోయింది. దేవుని వాక్యంతో సరిపోల్చుకోంది మనము ప్రతి ఒక్కరి మాట నమ్మలేము.
దేవుని వాక్యం ఆధారంగా ప్రతి ఒక్కరి మాట మనం పరీక్షించి చూడాలి. షెమయా మాటకు నేనన్నాను, నా వంటివారు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనడానికి గర్భాలయమున ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశించను అన్నాను. అప్పుడు దేవుడు అతణ్ణి పంపలేదని, టోబియా సన్బల్లటు అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేశాడని తేటగా కనుగొన్నాను. ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడతాననుకొని నా మీద నింద మోపేటట్లు నన్ను గూర్చి చెడువార్త పుట్టించడానికి వారతనికి లంచమిచ్చారు. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టాలని కనిపెట్టిన ప్రవక్తలను, నోవద్యా అనే ప్రవక్త్రిని జ్ఞాపకం చేసుకో. నెహెమ్యా పిరికివాడు కాడు, అతడు పారిపోడు. దేవాలయంలో నేను దాక్కోను అని ఖండితంగా చెప్పాడు. నెహెమ్యా యాజకుడు కాడు, ధర్మశాస్త్రం ప్రకారం అతడు దేవాలయం లోపలికి ఆ విధంగా వెళ్ళకూడదు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అతడు పిరికివాడై పారిపోతే అది మంచి మాదిరి కాదు. నాయకుడే పిరికివాడైతే అతణ్ణి వెంబడించేవారి గతి ఏమిటి? 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అధ్యక్షుడు నిందారహితుడై ఉండాలి. మనము రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. అది మన విధ్యుక్తం. నాయకులకు అట్టి ధైర్యం దేవుడే ప్రసాదించాలి. 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూలు మాసపు 25వ దినమందు, అనగా 52 దినాలకు ప్రాకారం కట్టడం సమాప్తమైంది. బబులోనుకు చెరగొనిపోబడిన మొదటి గుంపులో దానియేలు ఉన్నాడు. అప్పుడే దానియేలు దేవాలయ పునర్నిర్మాణాన్ని గురించి ప్రవచించాడు. ఇప్పుడు దానియేలు ప్రవచనం నెరవేర్పు ఈ సందర్భంలో చూస్తున్నాము. దానియేలు కూడా నెహెమ్యాలాగే పరాయి దేశంలో ఉన్నతోద్యోగం చేసినవాడు. నెహెమ్యా తాను చేస్తున్న పని మామూలు పని కాదని, ఆ పనికి యజమాని దేవుడే అని గ్రహించాడు. యెహోవా కట్టించని ఎడల కట్టేవారి ప్రయాసం వ్యర్థమే అని నెహెమ్యాకు తెలుసు. దేవుని బిడ్డలు, స్త్రీ పురుషులు అందరూ సమైక్యంగా ఎంత గొప్ప పనైనా చేయగలరు. శత్రువును జయించగలరు, దేవుణ్ణి మహిమపరచగలరు. పని పరిమాణం, సంకుచితమైన కాలం ఇవేవీ దేవుని బిడ్డలకు నిరుత్సాహం కలిగించజాలవు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? సోదరీ సోదరులారా, వింటున్నారా? శత్రువులు ఎన్ని అవరోధాలు కల్పించినా గోడల నిర్మాణం పూర్తి అయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా సైతాను తన కుతంత్రాలను మన మీద ప్రయోగిస్తాడు. చాలామంది వాని కుయుక్తులకు తల్లకిందులైపోతారు. మనం సైతాను చేతిలో ఓడిపోనక్కర్లేదు, గెలవగలం. నెహెమ్యాను చూడండి, గెలిచాడు, ఓడిపోలేదు. నెహెమ్యా నతనయేలు లాంటివాడు. అతని యందు ఏ కపటమూ లేదు. దేవుని బిడ్డలలో అలాంటి నిజాయితీ ఉండాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. పొగడ్తలలో మోసం ఉంది. శత్రుత్రయం నెహెమ్యాను వెన్నాడుతూ ఉన్నారు. సన్బల్లటు, టోబియా, గెషెము రాజీ పడదాము రమ్మంటున్నారు. సామధాన భేద ఉపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. పోరాడలేనప్పుడు వారిలో దూరిపో, గత్యంతరం లేదు అంటుంది సైతాను వేదాంతం. ఓనో మైదానానికి రా అంటూ సంధి రాయబారం పంపాడు సన్బల్లటు. రమ్మంటే నేను రాను పొమ్మన్నాడు నెహెమ్యా. ఓనో అనే చోటికి రమ్మంటే నెహెమ్యా ఓ నో అంటున్నాడు. అంటే నేను రాను అని అర్థం. నేను గొప్ప పని చేస్తున్నాను, దీన్ని ఆపి నేను ఎందుకు రావాలి? రాజీ పడడానికి నెహెమ్యా ఇష్టపడలేదు. ఈ రోజున క్రైస్తవ శాఖలన్నీ ఏకమవాలి. అందరూ కలిసి సైతానుతో యుద్ధం చేస్తారు.
అయితే అందరము కలవడానికి సాధారణ విశ్వాస సూత్రాలున్నాయి. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు క్రీస్తు దేవత్వాన్ని విశ్వసించేవారై ఉండాలి. క్రీస్తు మన పాపాల నిమిత్తమై బలి అయిపోయాడు. నెహెమ్యా చేసే పని చాలా గొప్పది. ఈ పని వదిలిపెట్టి నేనెందుకు వెళ్ళాలి అంటున్నాడు. దేవుని బిడ్డలు లోక పద్ధతులతో రాజీ పడరు. వీరు నెహెమ్యాను కలుసుకుందామనుకున్నారు. కాని నెహెమ్యా వారితో కలిసి తర్జనభర్జనలు చేయడు. తన పనిని విడిచిపెట్టి చీటికి మాటికి వారితో సంప్రదింపుల కోసం వెళ్లవలసిన అవసరమేమీ లేదు. దుష్టత్రయం రాసిన ఉత్తరంలో భాష ఎంతో మర్యాదాసూచకంగా ఉంది. కాని అది నెహెమ్యా చేస్తున్న పనిని పాడు చేయడానికి పన్నిన కుట్ర. ఆ ఉత్తరంలో బెదిరింపు ఉంది. గేషము అనేవాడు ఈ ముగ్గురిలో గొప్ప ఉపాయశాలి, వదరుబోతు. ఈ ఉత్తరంలో నెహెమ్యా మీద నేరం మోపబడింది. అతడొక విప్లవకారుడని చిత్రిస్తున్నారు. నీవే రాజువైపోవాలనుకుంటున్నావా అంటూ నిలదీసి అడుగుతున్నారు. ఈ ఉత్తరం జనులు వింటే తప్పక నెహెమ్యా మీద అనుమానం కలుగుతుంది. ఆ విధంగా రాశారు ఆ ఉత్తరం. నెహెమ్యా అంటున్నాడు, మీరు ఈ ఉత్తరంలో రాసిన సంగతులన్నీ అబద్ధాలు. మీ ఆరోపణలు నిరాధారమైనవి. నెహెమ్యా ప్రార్థించాడు, దేవా, నా హస్తాలను బలపరచు. వీరు నీ పనికి శత్రువులు. వీరు నన్ను బలహీనపరచాలని చూస్తున్నారు. షమయా అనే అబద్ధ ప్రవక్త మనకు కనిపిస్తున్నాడు. నెహెమ్యా క్షేమాన్ని గురించి ఎంతో శ్రద్ధగలవానిలాగా మాట్లాడుతున్నాడు. నెహెమ్యా, నీకు ప్రాణాపాయం సంభవించబోతోంది. నీవు ఎక్కడికి పోయినా నీ శత్రువులు నిన్ను విడువరు, నిన్ను చంపేస్తారు. దేవాలయంలోకి వెళ్ళి దాక్కో అని సలహా ఇస్తున్నాడు. పారిపో, తప్పించుకో అంటున్నాడు. నెహెమ్యా గొప్ప ధైర్య సాహసాలు గలవాడని అతనికి తెలియదు. నిజమే, నెహెమ్యాను చంపాలని శత్రువులు కుట్రాలోచనలు చేస్తున్నారు. శత్రువులు చాలా ఉపాయశాలురు. అయితే నెహెమ్యాకు గొప్ప దేవుడున్నాడు. నెహెమ్యా ప్రార్థించాడు. దేవుడతని ప్రార్థన విన్నాడు. దేశమంతటా అబద్ధ ప్రవక్తలు నిండిపోయారు. దైవ సేవకులకు వీరు శత్రువులు. అబద్ధ ప్రవచనాలు చెప్పి దేవుని సేవను పాడు చేయటమే వీరి వ్యాసంగం. ఎలాంటి ఆర్భాటము హడావిడి లేకుండా గుమ్మాలు గోడలు తయారైపోయాయి. పని అంతా 52 రోజుల్లో అయిపోయింది. దేవుడే వీరి ద్వారా ఈ పని చేశాడు, వారి చేత చేయించాడు. గోడలు తయారైనా ఇంకా అపాయం పొంచి ఉన్నది. టోబియా అంతటితో ఊరుకోలేదు. యూదా అధికారులకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. అధిపతులలో ఒకని కుమార్తెను టోబియా చేసుకున్నాడు. యెరూషలేములో నెహెమ్యా ఏమి చేస్తున్నది ఎప్పటికప్పుడు టోబియాకు తెలిసిపోతుంది. టోబియా మంచివాడని ప్రచారం చేయడానికి ఈ ఉత్తరాలు రాస్తున్నాడు. ఈ ఉత్తరాల ద్వారా నెహెమ్యాకు భయం కలగాలని టోబియా ఉద్దేశ్యం. సోదరీ సోదరులారా, ప్రతి అధ్యాయంలో నెహెమ్యా వ్యక్తిత్వంలో ఏదో ఒక ప్రత్యేకత కొట్టవచ్చినట్లు కానవస్తుంది. నెహెమ్యా దేవుని సన్నిధిని అభ్యసించిన, అనుభవించిన గొప్ప వ్యక్తి. నెహెమ్యా గొప్ప క్రియాశీలి. యూదులకు దేవుడిచ్చిన ఈవి దేవుని వాక్యం. యెజ్రా దేవుని వాక్య విద్యార్థి. దేవుని ధర్మశాస్త్రం యూదులకు ఎంతో ప్రాముఖ్యమైనది. ధర్మశాస్త్రానికి తోడు వారికి దేవాలయం చాలా ముఖ్యమైనది. దేవాలయం యూదులకు జాతీయ కేంద్రం. అందులో వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ గొప్ప కట్టడంలో వీరు దేవుణ్ణి కలుసుకుంటారు. యూదుల దృష్టిలో ధర్మశాస్త్రం, దేవాలయం తరువాత వారికి దేవుడిచ్చిన నాయకత్వం ఎంతో గొప్పవి. మోషే, యెహోషువ, న్యాయాధిపతులు, దావీదు, తరువాత మరికొందరు రాజులు. రాను రాను యూదులలో భక్తిభావం క్షీణించింది. వీరికి దేవాలయం అర్ధరహితమైన సంకేతంగా మిగిలిపోయింది. ఈ దేవాలయంలోకి రాను రాను విగ్రహాలను తెచ్చి ఉంచటం జరిగింది. దేవుడు బబులోను ద్వారా ఈ దేవాలయాన్ని ధ్వంసం కానిచ్చాడు.
చెర నుండి యూదులు తిరిగి వచ్చారు. దేవాలయ నిర్మాణం జరిగింది. పోని వీరి నాయకులను చూతామా? వీరి రాజులలో కొందరు నిష్ప్రయోజకులు. దేవుని ఆదర్శాన్ని నెరవేర్చిన రాజులు బహుకొద్దిమంది. వీరిని వేళ్ల మీద లెక్కించవచ్చు. దావీదు లాంటివారు బహుకొద్దిమంది. ఇశ్రాయేలీయులకు చెర తరువాత రాజు లేడు. పారసీక రాజు క్రిందికి వచ్చారు. యూదులు తిరిగి తమ దేశానికే కాదు, దేవుని వాక్యం వద్దకు వచ్చారు. నెహెమ్యా 8వ అధ్యాయంలోని మనోజ్ఞ దృశ్యం తనివిదీర చూడండి. దేవుని వాక్యాన్ని వినడానికి ఎందరెందరో గుమికూడి వచ్చారు. విన్నవారిలో ఉద్రేకం పరవళ్లు తొక్కింది. ప్రజలు దేవుణ్ణి స్తుతించారు. తమ పాపాలకు పశ్చాత్తప్తులయ్యారు. తమ ప్రవర్తనను మార్చుకున్నారు, ఏడ్చారు. దేవునికి సరికొత్త ప్రమాణాలు చేశారు. అప్పటి నుంచి యూదులు దేవుని గ్రంథానికి చెందిన ప్రజలు అనిపించుకున్నారు. చెరలో ఉన్నందున వీరికి రాజకీయ స్వతంత్రం లేదు. దేవాలయం కూడా పూర్వపు వైభవాన్ని మరల పొందలేకపోయింది. అయితే ప్రజలు దేవుని వాక్యాన్ని ఎడతెగక చదువుకోసాగారు. వాక్యానికి విధేయులవడం నేర్చుకున్నారు. అప్పుడు ఒక క్రొత్త తరహా నాయకుడు వచ్చాడు. అతని పేరు ఎజ్రా. అతడు శాస్త్రి, వాక్య విద్యార్థి. నెహెమ్యా తరువాత యూద జాతి ధోరణే మారింది. కొత్త నిబంధన ఆరంభంలోని పోకడలు జాతీయ జీవనంలో పడసూపాయి. ఇశ్రాయేలీయులు బలం ఎందులో పొందుతారు? ప్రభుత్వమా? మతాచారాలా? అవేవీ కావు. రాయబడిన దేవుని గ్రంథమంతా దివారాత్రములు ధ్యానించి ఆనందించడం అలవాటైంది. సోదరీ సోదరులారా, ప్రవర్తనలో పరివర్తన మనకు దేవుని వాక్యం ద్వారానే ప్రాప్తిస్తుందని మరిచిపోకండి. యెరూషలేము దేవాలయ నిర్మాణానికి పారసీక రాజు కోరెషు అనుమతి ఇచ్చాడు కదా. అంత మాత్రం చేత కోరెషు యెహోవా దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. అతని రాజకీయ విధానం పరమత సహనం. నెహెమ్యా తన పనులు చేసుకుంటూ దేవునికి ప్రార్థన కూడా చేయగలడు. నెహెమ్యా క్లుప్త ప్రార్థనలు ఈ గ్రంథమంతటా వినిపిస్తాయి. సన్బల్లటు, టోబియా అనేవారు స్థానికంగా పలుకుబడి గల రాజకీయ నాయకులు. సన్బల్లటు కుటుంబీకులు సమరయ ప్రాంతంలో అధిపతులు. ప్రధాన యాజకుని కుటుంబంతో వీరు వియ్యమందారు. ఇక టోబియా తూర్పు యూదాలో అమ్మోను ప్రాంతంలో అధికారి. యూదులలో పెద్ద పదవులలో ఉన్న వారితో ఇతనికి సంబంధ బాంధవ్యాలున్నాయి. వీరిద్దరూ యూదులే. మరో మాట, నెహెమ్యా ప్రార్థనను పనిని జతచేసిన గొప్ప వ్యక్తి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని పోరాడండి అంటూ హెచ్చరిక చేయగలిగినవాడు నెహెమ్యా. పాఠం సమాప్తం. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.